సో ఈ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్స్ వల్ల డైవర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయంటారా సార్? ఇట్లాంటి ట్రెండ్స్ వల్ల అట్రాక్ట్ అయ్యి డైవర్స్లు ఎక్కువ చేసుకుంటున్నారు. దట్ నాకు ఇక్కడ కాకపోతే ఇంకో చోట లాభం ఎక్కువ ఉంది, ఆర్ నేనెందుకు తట్టుకుని ఉండాలి, నేనెందుకు భరించాలి అనే దాంట్లో ఎక్కువ మంది ట్రాప్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్స్లోకి వచ్చాక డైవర్స్ అనడము, ఆ డైవర్స్ని మనం ప్రాపగేట్ చేయడము అనేది ఈ మధ్య బాగా ఎక్కువగా పెరిగింది. సో ఈ డింగ్ అంటే మీనింగ్ ఏంటి? డింక్ డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు అవసరం లేదు, మేము మా లైఫ్ని మేము ఎంజాయ్ చేద్దాం. అది చాలా ఉన్నతమైన ఆలోచనగా కనిపిస్తుంది. అంటే ఎందుకు పిల్లలు, ఇంత ప్రపంచం అంతా పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకరు మేము అడాప్ట్ చేసుకుంటాము అనే అది వేరు. బట్ మేమిద్దరం ఎంజాయ్ చేయాలి, మాకు ఏ రెస్పాన్సిబిలిటీ వద్దు, ఏదైనా రోజున మేము వెళ్ళిపోవాలి, సపరేట్ అయిపోవాలి అనుకుంటే మాకు ఏ బాధ్యత లేకుండా హాయిగా డబ్బులు తీసుకొని అయిపోవచ్చు అనే దాంట్లో చాలా మంది ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తున్నారు. వేర్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్, పిల్లలు అవుతారు, పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ కోసం 20 ఏళ్ళు మేము కష్టపడి వాళ్ళని ఎందుకు మేము పెంచి పెద్ద చేసి ఎందుకు ఆ స్ట్రెస్ అంతా మాకెందుకు, హాయిగా మేము ఉంటాం, మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తాం అనేది నిజంగా కూడా మనిషి అర్థం చేసుకుని హాయిగా ఉంటాము అనే దాంతో వచ్చి అది కాస్త కొంత ఎక్స్‌ప్లాయిటేషన్‌కి ఛాన్స్ ఉంటుంది. ఓకే.